పార్లమెంటు మహిళా బీసీ బిల్లు వేగిపోవడంతో బీసీ మహిళా ఐకాస చైర్మన్ మట్టా జయంతి గౌడ్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను విరమించారు. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని హిమాయత్ నగర్ లోని బీసీ భవన్ లో ఆమె దీక్ష చేపట్టింది. అయితే ఆరోగ్యం క్షీణించడంతో వైద్యుల సూచన మేరకు పోలీసులు బలవంతంగా ఆమెను నిన్న అరెస్ట్ చేసి నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్లో బీసీ మహిళ తెలంగాణ గురించి మనం అప్పుడు అలా పాడేవాళ్ళం. అలా పాడుతుంటే 11,000 ఎకరాలు చట్టసభల్లో బీసీ మహిళా రిజర్వేషన్, చట్టసభల్లో బీసీ రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్, జై బీసీ, జై బీసీ, మహిళా రిజర్వేషన్ లో బీసీ సబ్ కోటా అమలు చేయాలి, అమలు చేయాలి. జాతీయ బీసీ మహిళా నాయకురాలను చేసి ఈరోజు నేను గతంలోనే బీసీ మహిళా బిల్లో 50% సబ్ కోటా బీసీ మహిళలకు కల్పించాలని దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో కార్యక్రమం చేపట్టి సెమినార్ చేయడం జరిగింది. ఆ రోజే చెప్పడం జరిగింది, బీసీ మహిళలకు సబ్ కోటా లేకుండా పార్లమెంట్లో బిల్లు పెడితే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అని. ఈరోజు పెట్టినప్పుడు ఆ బిల్లో బీసీలకి ప్రాధాన్యత లేదని తెలిసింది. అందుకే 14వ తేదీ డాక్టర్ అంబేద్కర్ జయంతి రోజు నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. ఈ రోజుకి 5 రోజులు పూర్తయింది. నా ఆశయము వాస్తవానికి నెరవేరిందని చెప్పాలి. దానికి సహకరించిన ప్రతి ఒక్క కుల సంఘ నాయకులకి, రాజకీయ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు వేసిన నాతోటి స్నేహితురాలు పుష్పలీల, అలాగే రమా ముదిరాజ్, ఇంకా లక్ష్మి, చాలామంది ఉన్నారు. దీనికి ముఖ్య కారణం, నేను ఇది చేసేటప్పుడు మొట్టమొదటిగా నేను చేసేటువంటి కార్మికుడికి ఎవరు తోడుంటారని ఆలోచించాను. ఆల రామకృష్ణ అన్నకు ఫోన్ చేసి, అన్న నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటానంటే, కుట్రపూరితంగా బీజేపీ నడిపిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం ఈనాడు కులగణని ప్రారంభించి కూడా ఏదో రాజకీయ దురుద్దేశంతో ఈనాడు డీలిమిటేషన్ బిల్లుని కులగణన కంటే ముందు తీసుకురావడం, దాంతో మహిళా బిల్లుని కూడా లింక్ చేయడం. ఈ మహిళా బిల్లు సెప్టెంబర్ 23, 2023లోనే పాస్ అయింది రాజ్యసభలో మరియు లోక్సభలో. మళ్ళీ వాళ్ళ ఒక ఆర్టికల్ ఒకటి కలిపారు, 332A. అసెంబ్లీలు కూడా ఈ రిజర్వేషన్ ఉండాలన్న ఉద్దేశంతో కలపడం జరిగింది. ఆ వంక పెట్టుకొని 2 బిల్లుల్ని కలిపి పెడితే ఈ డీలిమిటేషన్ కూడా పాస్ అయిపోద్దనే దురుద్దేశంతో మరి ఈనాడు ఈ యొక్క ప్రభుత్వం చేసిన కుట్రలను భారత ప్రజాస్వామ్యం మరి వాళ్ళ చాలా చక్కగా ఉందని చెప్పడానికి లోక్సభలో నిన్న బిల్లులు వీగిపోవడం, ప్రజలంతా కూడా ఎంతో ఆనందోత్సవాలతో భారతదేశంలో ఉన్నారు. అయ్యా మరి 21లో చేయాల్సిన కులగాన్ని మరి నిర్వధికంగా వాయిదా వేసుకుంటూ వస్తూ, వంకలు పెట్టుకుంటూ వస్తూ ఈనాడు ఈ యొక్క ఎలక్షన్స్ ఆల్రెడీ ప్రకటించి మేము సుప్రీంకోర్టులో కేసు వేయడం వల్ల, అలాగే ఈ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొట్టమొదటిసారి మరి ప్రజలకు క్షమాపణ చెప్పుకుంటూ గతంలో జరిగిన దానికి ఈ ఓబీసీ